ఇద్దరున్నారు అయితే వెంటనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ ఆ తర్వాత నువ్వు లాగెరియా మాటలో మర్యాద పోతే నువ్వు జాగ్రత్త పడకపోతే రాజకుమారుల తన మీద నాకు నమ్మకం ఉంది. వస్తే సూర్పణక బిల్డప్ ఇస్తున్నారు కదా ఇంట్లో వాళ్ళందరూ. ఈరోజు శాంతతో చేయించి మీకు కాఫీ ఇమ్మంటారా? ఇందాకే ఇచ్చావు కదా. మరెందుకు పిలిచారు బాబు? ఈ రోజు నుంచి కప్పులు లేవు. బాబుగారు నిజంగానా బాబుగారు? నేను అందరు ముంచారు. తెలుసుకోవచ్చా రాజుగారు? తప్పకుండా తెలుసుకోవచ్చు. ఏంటి ఎంత చిన్న విషయానికి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం? వాళ్ళకు శాంత వంటే సమాధానం. శాంత వంట నువ్వెప్పుడు తిన్నావు రాజ్? అసలు ఎందుకురా ఇంత పంతం నీకు? పాత వ్యవస్థ అంతం కావాలని సర్టిఫికేట్ ఇస్తున్నావు కాబట్టి శాంత వంట చేయగానే షడప్. మీరంతా సైంటిస్టులు, నేనెలకనా? నా మీద ప్రయోగం. అనయ్య అసలు ఏమైంది వాడికి? ఎందుకింత సాహసం? శాంత అజ్ఞాత వంటగత్తె. ఆమెలో ఒక షెఫ్. మా ఆయన కూడా ఏనాడు ఇంత గొప్పగా చెప్పలేదు బాబు. నా కొడుకు అంత ముచ్చట పడుతున్నాడు కదా, వాడు చెప్పినవన్నీ స్వయంగా నీ చేతుస్తా. సర్లే ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళు. నువ్వు ఉన్నప్పుడు తీసుకున్నంత పెద్ద ఆర్డర్లేవీ తీసుకోలేదు. నువ్వేదో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నావు కదా. ఏ ఉద్యోగం చేస్తే తండ్రికి సాయం చేయడానికి కారణమైన ఆ పునాదిని మాత్రం మర్చిపోకూడదు కదా నాన్న. చిన్న బాధ ఏంటంట? బాధ కాదే, చాలా సంతోషంగా ఉంది. అయినా దాన్ని కాదయ్యా నిన్ననాలి. కూతురుకు మాత్రం నేనేం చెప్పగలను చెప్పు? అనవసరంగా ఆయన ఎందుకు అరుస్తున్నావు? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అల్లుడు గారింటికి వెళ్తున్నాను. కూతురు ఎక్కడుంటే నువ్వు అక్కడికెళ్ళి ఏం చేస్తావే? నాకు వచ్చే ఉద్దేశం లేదు. కనీసం నేనైనా వెళ్ళి పలకరించొస్తాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మీ అమ్మ అక్కడికి వెళ్తే మళ్ళీ కోవాలి. కానీ మీ అల్లుడు గారు చేసిన ఆ వీధి చివరి ఇంజనీరు నా కారు పోకుండా బైక్ అడ్డం పెట్టాడు. అది చేసిందిరా. తినకముందే ఇన్ని రకాలుగా అంటే ఎలా? సంగతి వడ్డించి అందరికి. ముందు మా వదిన కొద్దమ్మా, కావాలంటే ముందు మా ధాన్యలక్ష్మి కొట్టించు. ఇక్కడ ఇద్దరు రాకు. చూసావమ్మా, శత్రువులెవరో మిత్రులెవరో. మీరంతా శాంత పాకశాస్త్ర ప్రావీణ్యం తెలియక దుగ్గిరాల వారి చరిత్రలో ఇంతకన్నా గొప్ప వంట మనిషి దొరకదని. అబ్బా పప్పు, ఏయ్ పాలకూర పప్పు నాకు చాలా ఇష్టం. అయ్యయ్యో, ఇంకెవరు తినరా? సరే ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫ్రూట్ లాగా అలా ఫ్రీజ్ అయిపోయాడు. కారంలో కూర తక్కువైనట్టుంది. రాజ్, కాదు కాదా? కాదు సింది. మీరు తిననన్నారని శాంతతో మీకోసం అదే ఉన్న కారం మొత్తం దీంట్లో పోసినట్టుంది. బాబు ఎలాగూ తెలీదు. ఆకలి విలువైన తెలిసి రావాలి. తిన్రా, తిను. ఎప్పటికైనా చూస్తున్నాన్రా, నీ నాటకాలన్నీ చూస్తున్నాను. అవని ఎదురు చూస్తున్నాను. ఎంతో కాలం ఎదురు. వెళ్ళరా. అక్కడ నేను ఇలా చూస్తుంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. ఎందుకు? ఒక మిరాకిల్లా ఉంది.
మనిద్దరం కలిసి బిజినెస్ చూసుకుంటే ఇంకా 100 ఏళ్ల చరిత్ర ఉన్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎందులా పరిస్థితులు లేవు. పైగా రాజ్ వైఫ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది కదా. వెళ్తామా లేదా స్వరాజ్ గ్రూప్ ని పడగొడతామా? బ్రాండ్ వాల్యూ. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ట్రెండీగా ఉంటూనే ఒక తిప్పుకోవాలి. భర్త మాట వినకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నీ మాట కాళ్ల మీద తను నిలబడాలి అనుకుంటుంది. ఆ అవసరాన్ని మనం అవకాశంగా మార్చుకోవాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మన సిస్టర్ కంపెనీ ఉంది కదా, ఈ మీడియేటర్ ని ముందు పెట్టి జాబ్ లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకోవాలి. అదంతా నేను చూసుకుంటా మేడం. లేదంటే మనం ఒకటే వాళ్ళమే కాదు. ఏమ్మా పొద్దున్న చూసుకోవచ్చు కదమ్మా. నువ్వే కదా నాన్న, రేపటి పని ఈ రోజే ఆయన విగ్రహాన్ని పూర్తి చేయడానికి విఘ్నాలొస్తాయి. మనుషులు చెప్తే మారేటట్టు కనిపించడం లేదు.